సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, గత సంవత్సర కాలంగా బంగారం వెండి ధరలు ఏ రేంజ్లో పెరిగిపోతున్నాయో చూస్తున్నాం. ఆల్మోస్ట్ 100 నుంచి 150% వరకు కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్లో ర్యాలీ రావడం జరిగింది. అయితే చాలామంది మరి ఇప్పుడున్న ఈ సందర్భంలో బంగారం కొంటే మంచిదా లేదంటే వెండి కొంటే మంచిదా, బంగారం చీప్గా దొరుకుతుందా లేదంటే వెండి చీప్గా దొరుకుతుందా అన్న డైలమాలో అన్న 2 రకాల ఆలోచనలు ఉన్నారు. కాబట్టి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది చీప్గా ఉంది అన్న దాన్ని ఎలా గెస్ట్ చేయాలి, అసలు మనం దాన్ని ఎలా పసిగట్టగలం? కరెక్ట్ సార్. లాస్ట్ 2 yearsలో మనం చూస్తే ఫిబ్రవరి మార్చ్ 2024 ఆ టైంలో గోల్డ్ ర్యాలీ స్టార్ట్ అయింది. అప్పుడు 1 to 1.5 year గోల్డ్ $2,000 నుంచి ఆల్మోస్ట్ $5,000కి 2.5 times పెరిగింది. సిల్వర్ కనుక మీరు చూస్తే మధ్యలో $30 నుంచి $50కి వచ్చింది లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ టు మిడ్. బట్ ప్రాపర్ ర్యాలీ మొన్న నవంబర్లో స్టార్ట్ అయింది. నవంబర్ 2025లో $50 నుంచి ఏకంగా $120కి వెళ్ళిపోయింది. విదిన్ అ స్పాన్ ఆఫ్ 2 months 2.5 times కొట్టేసి. సో చాలాసార్లు ఈ కన్ఫ్యూజన్ దాంట్లో న్యాచురల్గా ఏర్పడుతుంది. కొన్నిసార్లు గోల్డ్ ర్యాలీలో ఉంటుంది, కొన్నిసార్లు సిల్వర్ ర్యాలీలో ఉంటుంది. ఎప్పుడు గోల్డ్ ఇది ప్రస్తుతం ఉన్న టైంలో గోల్డ్ కొనాలా సిల్వర్ కొనాలా, వీటన్నిటి కోసమనే టెక్నికల్ అనాలిసిస్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏది బెటర్ గోల్డా సిల్వర్ అనే దానికి మనం వాడేది రేషియో చార్ట్ అంటాం. రేషియో చార్ట్. రేషియో అంటే అర్థం ఏంటి? న్యూమరేటర్ డినామినేటర్, మనం చిన్నప్పుడు స్కూల్లో ఫ్రాక్షన్స్ చదువుకుంటాం కదా, న్యూమరేటర్లో ఒకటి పెడతాం, డినామినేటర్లో ఒకటి పెడతాం, డివైడెడ్ బై సింబల్ పెడతాం. అప్పుడు దానివల్ల అర్థం ఏంటి? ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో న్యూమరేటర్ బై డినామినేటర్, దీని ఓవరాల్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి, దాని అర్థం న్యూమరేటర్ పెరుగుతుంది లేదా డినామినేటర్ తగ్గుతుంది. ఈ ఒకవేళ ఈ మొత్తం వాల్యూ తగ్గుతుంది అనుకోండి, దాని అర్థం న్యూమరేటర్ తగ్గుతోంది లేదా డినామినేటర్ పెరుగుతుంది. రైట్? ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 రైట్ 0.5 అయింది. రైట్? 1/2 అంటే మనం 0.5 అంటాం. ఈ 0.5 కనుక 0.6 అయింది అనుకోండి, 6 అయింది అని అంటే న్యూమరేటర్లో ఇదర్ అది 1.2 అయిపోవాలి. 1.2 డివైడెడ్ బై 2 అయితే అది 0.6 అవుతుంది. లేదా న్యూమరేటర్ అలాగే ఉంటే 1, డినామినేటర్ 2.67 అలా వెళ్తే అప్పుడు మళ్ళీ అది 0.6కి వస్తుంది. రైట్? సో ఈదర్ న్యూమరేటర్ పెరగాలి లేదా డినామినేటర్ తగ్గినప్పుడు ఓవరాల్ వాల్యూ పెరుగుతుంది. సో మనం గోల్డ్ ప్రైజెస్ని న్యూమరేటర్లో పెట్టుకొని సిల్వర్ ప్రైజెస్ని డినామినేటర్లో పెట్టుకొని కనుక చూస్తే ఆ గ్రాఫ్ని ఎప్పుడైతే ప్లాట్ చేసుకుంటామో, ఆ గ్రాఫ్ కింద ఉందనుకోండి, ఒక హిస్టారికల్గా గ్రాఫ్ 10-15 సంవత్సరాల గ్రాఫ్ ప్లాట్ చేసుకొని ఆ పాయింటింగ్ కనుక కిందకు వస్తే దాని అర్థం ఏంటి? ఈదర్ సిల్వర్ ప్రైస్ బాగా పెరిగిపోయింది లేదా గోల్డ్ ప్రైస్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మన మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్, మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో మోస్ట్లీ రేషియో చార్ట్స్ చూస్తాము. గోల్డ్ సిల్వర్ చూసుకుంటే పీక్ బాటంలో ఉంది, అట్మోస్ట్ బాటంలో ఉంది. అంటే అర్థం ఏంటి? సిల్వర్ ప్రైజులు గత 2 నెలల్లో ఎంత బాగా పెరిగిపోయాయో దానివల్ల ఆ గ్రాఫ్ చాలా కిందకు వచ్చేసింది. దాని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో మోస్ట్ లైక్లీ గోల్డే ఎక్కువ పెరగాలి సిల్వర్ కంటే. ఎందుకు అని అంటే మీన్ రివర్జన్ అని ఒక కాన్సెప్ట్ వాడతాం. మీన్ రివర్జన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, మధ్యలో సెంటర్లో ఒక లైన్ గీసుకున్నారు అనుకోండి, ఎప్పుడైనా కరువు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటే ఆ పైకి వెళ్తే లేకపోతే ఆ కరువు కిందకు వచ్చి మళ్ళీ పైకి వస్తాయి. పైకి ఈ కరువు ఏదైతే ఉంటుందో ఇది సెంటర్లో ఉంటుంది. సెంటర్లో నుంచి పైకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అది స్లోగా ఈ సెంటర్ పాయింట్కి వచ్చేయాలి, లేదా కిందకి వెళ్ళిపోతే కింద నుంచి మళ్ళీ పెరుగుతూ సెంటర్ పాయింట్కి రావాలి. ఏదైనా సరే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంతా సెంటర్ పాయింట్లోనే జరుగుతాయి. ఫిలాసఫికల్గా చెప్పాలంటే బుద్ధుడు మధ్య మార్గం ఎంచుకోవాలని అంటారు కదా, ఆ టైంలో ఏదైనా ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మిడ్లోనే వెళ్తాయి. కాకపోతే సడన్ పైకి వెళ్ళడం కానీ సడన్గా కిందకు వచ్చినప్పుడు కానీ ఆ స్లోగా మనం న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేయగలిగేది ఏంటంటే అది బ్యాక్ టు ఆ సెంటర్ లెవెల్కి వస్తుంది. సో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ 2-3 monthsలో ఈ సెంటర్ పాయింట్ నుంచి కిందకు వచ్చేసింది. దాని అర్థం అప్పుడు ఇక్కడ ఇది కింద నుంచి మళ్ళీ స్లోగా పైకి వెళ్ళాలి సెంటర్ పాయింట్కి. అంటే అర్థం ఏంటి? గోల్డ్ మోస్ట్ లైక్లీ సిల్వర్ కంటే బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. రైట్? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే గోల్డ్ కనుక రాబోయే రోజుల్లో బాగా పర్ఫామ్ చేస్తుంది అని ఒక ఇండికేషన్ వచ్చింది అనుకోండి, దాని అర్థం బ్రాడర్ ఎకానమీ వీక్గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకు అని అంటే గోల్డ్ని అందరూ చాలా సేఫెస్ట్ యాసెట్గా చూస్తారు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని కన్సిడర్ చేస్తారు, అన్నిటికంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్.
దీన్ని సేఫ్ ఎందుకు అంటున్నాం అంటే స్టాక్ మార్కెట్ కొంచెం రిస్కీ అని. మరి అలాంటప్పుడు ఎందుకు స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే స్టాక్ మార్కెట్లో మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి గోల్డ్లో పెట్టడం కంటే ఇన్ జనరల్ నార్మల్ టైమ్స్లో, రైట్? సో అలాంటి టైంలో స్టాక్ మార్కెట్లో కనుక రిస్క్ బాగా పెరిగిపోయి డబ్బులు రావడం తగ్గిపోతుందని భయం వచ్చినప్పుడు అందరూ గోల్డ్ మీదకి వస్తారు. అప్పుడు గోల్డ్కి డిమాండ్ పెరిగిపోయి గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి, రైట్? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఈ గోల్డ్ సిల్వర్ రేషియో చార్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా కిందకు వచ్చేసింది. సిల్వర్ ప్రైజులు బాగా పెరిగిపోయి ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి రివర్స్ మీన్ టు రావడానికి గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి స్కోప్ ఎక్కువ. గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయంటే మేబీ వెరీ లైక్లీ స్టాక్ మార్కెట్లో ఏదో ప్రాబ్లం రావచ్చు అని ఒక ఇండికేషన్ గా మనం చూడొచ్చు. ఖచ్చితంగా వస్తుందని కాదు, బట్ డెఫినెట్లీ అది ఇండికేషన్, స్ట్రాంగ్ ఇండికేషన్. అండ్ ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నాం అంటే యుఎస్ లో ఏ బబుల్ కానీ, ట్రంప్ తారిఫ్స్ ఇష్యూస్ కానీ, లేదా మేబీ ఇరాన్ మీద ఎవరి మీద సడన్ గా యుద్ధాలు మొదలు పెట్టడం అలాంటివి చేయడం వల్ల స్టాక్ మార్కెట్ కే ఇష్యూ రావచ్చు. అప్పుడు న్యాచురల్ గా గోల్డ్ పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.